ఇజ్రాయెల్కి చెందినటువంటి ఐడిఎఫ్ అయితే ఒక సంచలనమైనటువంటి నివేదిక బయటపెట్టింది. ఇరాన్ మీద 16,000 బాంబులతో 10,000 లక్ష్యాలని టార్గెట్ చేసుకున్నాం, 800 సార్లు విరుచుకుపడ్డాం అని అయితే ఇందులో చెప్పడం జరిగింది. 2,000 మంది ఐఆర్జీసీ సైనికులు, మిగతా వాళ్ళు చనిపోయారు అన్న విధంగా ఇక్కడైతే ఐడిఎఫ్ అయితే ఒక నివేదిక అయితే విడుదల చేసింది. మొత్తం 800 సార్లు తమ యుద్ధ విమానాలు ఇరాన్ పైకి దూసుకు వెళ్ళాయి. ఈ ఫైటర్ జెట్లు 16,000కు పైగా బాంబులను జారవిడిచాయి. ఇరాన్ ప్రముఖ నాయకులు, మిలిటరీ కమాండర్లు, హెడ్ క్వార్టర్లు, అణుస్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశాం. యుద్ధం మొదలైన నాటి నుంచి 4,000 లక్ష్యాలపై 10,000కు పైగా దాడులు చేశాం. దాదాపు 16,000 బాంబులను జారవిడిచాం. ఈ దాడుల్లో ఇరాన్కి చెందిన 2,000 మందికి పైగా సైనికులు, కమాండర్లు హతమయ్యారు. కేవలం 40 సెకండ్లలోనే 40 మందికి పైగా సీనియర్ అధికారులను అంతమొందించాం అని ఐడిఎఫ్ అయితే వెల్లడించింది. అలాగే కొత్తగా మరో 5,000 లక్ష్యాలను అయితే గుర్తించామని కూడా చెబుతుంది. అయితే ఇరాను దాని అనుబంధ సంస్థలు మమ్మల్ని భయపెట్టడం వల్ల, బెదిరించడం వల్ల ఈ యొక్క లక్ష్యాలు మేము చేసుకున్నామని చెప్పింది ఐడిఎఫ్ అయితే. అంటే తనను తాను సమర్థించుకుంది. ఏదేమైనా సరే ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్కి చెందినటువంటి ఐడిఎఫ్ అనేది తన ఉనికి కోసం పోరాడుతుంది. ఇటువైపు ఇరాను ఈ ఉగ్రదాడులు ఆపదు. అంటే ఇప్పుడు యుద్ధం పక్కన పెట్టేయండి, ఇది ఈనాటి యుద్ధం అయితే కాదు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ రోజు యుద్ధం ఏ రకంగానైనా మారవచ్చు. అమెరికా మీద ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది, కానీ ఈ యుద్ధంలోకి ప్రధాన కారణం ఇరానే. అంతెందుకు, ఇప్పుడు గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్కి వ్యతిరేకమైపోయాయి. ఇజ్రాయెల్కి ఒకప్పుడు ఇవన్నీ కూడా, ముస్లిం దేశాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉండేవి, కానీ ఇప్పుడు సౌదీ అరేబియా కూడా దాంతో వాణిజ్య ఒప్పందాలు పెట్టుకుంటుంది ఇజ్రాయెల్తో. పరిస్థితులు మారాయి, దానికి అనుగుణంగానే అందరము మారాలి. పైగా ఇరాన్ మారకపోగా హెజ్బొల్లాని, హమాస్ని, హూతీల్ని పెంచి పోషించింది. చివరికి పర్యవసనం ఏంటి? ఈరోజు ఇలా ఉంది ఇరాన్ పరిస్థితి.